నమస్కారం. నేను డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్. సో మీరందరూ నన్ను ఎప్పటినుంచో ఫాలో అవుతున్నారు, ఎప్పటినుంచో చూస్తున్నారు. నా జర్నీ కూడా మీరు చూస్తున్నారు. కొంతమందికి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, కొంతమందికి కొంచెం క్లారిటీ ఉంది. అసలు ఏంటి అభిషేక్, ఏంటి, ఏమైంది, హూ ఇస్ దిస్ గై? సో నేను 2018 వరకు ఒక నాస్తికుడిగా ఉండేవాడిని. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఎనీ గాడ్. తర్వాత నాకు డిస్ఫేషియా అని ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం వల్ల నేను సాలిడ్ ఫుడ్ తీసుకోలేకపోయేవాడిని. చాలా సఫర్ అయ్యేవాడిని. ఓన్లీ లిక్విడ్స్నే గ్రైండ్ చేసి తీసుకోవాల్సిన పరిస్థితి. సో దానివల్ల నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే సాలిడ్ ఫుడ్ పడకపోతే గ్యాస్ ఫామ్ అయిపోతుంది. ఆ గ్యాస్ చాలా సివియర్గా వచ్చేది. చెస్ట్లో పట్టేసి పాల్పిటేషన్స్ వచ్చేసేవి. తర్వాత నాకు ఫుడ్ సరిగ్గా లేక, ప్రోటీన్ లేక నెక్ పెయిన్ వచ్చేది చాలా సివియర్గా. అలా స్పాండిలైటిస్ డెవలప్ అయింది. ఎంతో బ్రెత్లెస్నెస్, ఇలా చాలా ప్రాబ్లమ్స్ నాకు వచ్చాయి. థ్రోట్ టైట్నెస్ వచ్చేసేది. అమ్మ బాబోయ్, అసలు ఒక నైట్ మేర్లా ఉండేది. కరెక్ట్గా అదే టైంలో 2020 ఆ టైంలో మనకి కోవిడ్ వచ్చింది. ఆ టైంలో ఇంకా కంప్లీట్గా అలాగే ఇంట్లోనే ఉండేవాడిని 2019 నుంచి. సో 2020లో కూడా ఐ స్టార్టెడ్ లివింగ్ ఎట్ హోమ్. అంటే ఇంకా కంప్లీట్గా ఒక హౌస్ అరెస్ట్ లాగా అందరం లాక్డౌన్లో ఉన్నాము. సో ఆ టైంలో ఐ వాజ్ లక్కీ దట్ నాకు రాలేదు కోవిడ్. బట్ 2021లో ఐ వాజ్ నాట్ దట్ లక్కీ. 2021లో నాకు కోవిడ్ వచ్చింది అండ్ ఐ సఫర్డ్ అ లాట్. నాకు అంటే మంచినీళ్ళు తాగినా కూడా నాకు గ్యాస్ పట్టేసేది. ఆ రేంజ్లో నాకు ఎఫెక్ట్ అయింది. చాలా సివియర్గా సఫర్ అయ్యాను నేను. సో ఆ టైంలో నాకు ఇంక అయిపోయింది, ఇంకా బెడ్ రిటర్న్ అయ్యాను, ఇంక అయిపోయింది అనే టైంలో నాకు కొన్ని విజన్స్ వచ్చాయి. ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ స్పిరిచువల్ విజన్స్. అంటే నేను ఈ డిస్ఫేజియా టైం అంటే 2019, 2020 ఈ టైంలో అంతా నేను కంప్లీట్ స్పిరిచువల్గా ఉండేవాడిని. అంటే అన్ని మతాలు తెలుసుకునేవాడిని. అట్ ద సేమ్ టైం బికాజ్ నేను హిందూగా పుట్టాను కాబట్టి హిందూయిజం రిలేటెడ్గా ఎక్కువ స్పిరిచువల్గా ఉండేవాడిని. టెంపుల్స్ విజిట్ చేయడం, దాంతోపాటు విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం ఇవన్నీ నేర్చుకోవడం, ఇలాంటివి స్తోత్రాలు నేర్చుకోవడం. అప్పుడప్పుడు దర్గాలు విజిట్ చేసేవాడిని, చర్చిలు కూడా విజిట్ చేసేవాడిని. సో 2021లో నాకు విజన్ వచ్చింది. విజన్ ఏమిటంటే, అంటే నేను ఒకరోజు సివియర్ పానిక్ అటాక్ వచ్చింది, నాకు యాంగ్జైటీ వచ్చింది. ఇంకా కొలాప్స్ అయిపోతున్న టైంలో ఇంకా అయిపోయిందిరా అంతా అని అనుకున్న టైంలో నాకు అంటే ఐ ఫెల్ అన్కాన్షియస్, ఫెయింట్ అయ్యాను. ఫెయింట్ అయినప్పుడు నాకు విజన్ వచ్చింది. అంటే ఒక డ్రీమ్ వచ్చిందని నేను విజన్ అని భావిస్తాను. ఆ విజన్లో నేను ఏంటంటే ఒక శునక రూపంలో ఉన్నాను. ఐ వాజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డాగ్, ఒక కుక్క రూపంలో ఉన్నాను. అండ్ దేర్ వాజ్ అ లైట్ కమింగ్ టువర్డ్స్ మీ అండ్ ద లైట్ ఎంబ్రేస్డ్ మీ. సో ఈ కళ నాకు చాలాసార్లు వచ్చింది, ఈ విజన్. బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మెనీ విజన్స్ దట్ ఐ హ్యాడ్. చాలా విజన్స్ వచ్చేవి నాకు, అందులో ఒక విజన్ ఇది. సో నాకు ఆ విజన్లో నాకు ఏంటంటే అది జీసస్ క్రైస్ట్లా కనిపించారు, మైత్రేయ ద క్రైస్ట్లా కనిపించారు. ఎందుకంటే నేను చాలామందికి తెలియని విషయం ఏంటంటే నేను మాస్టర్ సివివి ఆ పరంపరలో ఉన్నాను. ఎవ్రీడే 6 AM 6 PM ప్రేయర్ చేస్తాను. సో అక్కడ మాస్టర్ సివివి దాంట్లో మైత్రేయ, అలాగే జీసస్ క్రైస్ట్, ఇమామ్, వీళ్ళందరూ ఫోటోలు పెట్టేవారు అనమాట. వీళ్ళందరూ అంటే మైత్రేయ మహావతార్ బాబాజీ రూపం అన్నట్టుగా పెట్టేవారు. సో నేను మైత్రేయ రూపం చూస్తే నాకు జీసస్ క్రైస్ట్ రూపమే కనిపించేది. ఎప్పుడు జీసస్ క్రైస్ట్ అని నేను అనుకునేవాడిని. సో మైత్రేయ రూపం తర్వాత ఒక ఇమాం వస్తారని ముస్లిమ్స్ నమ్ముతారు, ఆయన ఫోటో కూడా వాళ్ళు పెట్టేవారు. సో అవన్నీ నేను చూస్తూ మెడిటేట్ చేశాను 2019లో 6 AM 6 PM ప్రేయర్లో. సో నాకు అదే విజన్లో వచ్చింది. సో అది జీసస్ క్రైస్టా మైత్రేయ నాకు తెలియదు కానీ, బట్ నాకు ఆ విజన్ వల్ల లైఫ్లో ఒక మోటివేషన్ వచ్చింది. నేను బతకగలను. దేర్ ఈస్ సమ్ స్పిరిచువల్ పవర్ విచ్ ఈస్ దేర్ టు సేవ్ మీ. సో నాకు దానివల్ల ఏంటంటే ఒక చేంజ్ వచ్చింది, ఒక పాజిటివ్ థింకింగ్ వచ్చింది. అట్ ద సేమ్ టైం నాకేమనిపించింది అంటే ఓకే, ఐ కెన్ సర్వైవ్ దిస్ ఆర్డీల్ అని నాకు అనిపించింది. సో ఐ స్టార్టెడ్ రీడింగ్ బైబిల్. సో నేను బైబిల్ చదవడం స్టార్ట్ చేశాను.
ఐ స్టార్టెడ్ విత్ డిఫరెంట్ అంటే ఇంపార్టెంట్ కోట్స్ బై లార్డ్ జీసస్ క్రైస్ట్ అవి నేర్చుకున్నాను. అలాగే పరమహంస యోగానంద వారిది ది సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ అని ఒక పుస్తకం ఉంది. అది నేను చదవడం స్టార్ట్ చేశాను. అంతా బాగుంది. ఎవ్రీథింగ్ వాస్ గోయింగ్ గుడ్. బికాస్ బీయింగ్ ఏ హిందూ నేనేంటంటే ఐ యాడెడ్ జీసస్ టు ద ప్యాంథియన్ ఆఫ్ గాడ్స్ ఐ బిలీవ్. సో నేను జీసస్ని వన్ ఆఫ్ ద గాడ్గా నేను భావించాను. ఒక గాడ్గా నేను పూజ చేయడం మొదలుపెట్టాను. అండ్ ఐ ఫోకస్డ్ ఆన్ జీసస్. అండ్ బట్ నాకేంటంటే కొన్ని ఇంటరాక్షన్స్ వల్ల వాట్ హ్యాపెండ్ వాస్, ఎలా చెప్పాలంటే కొంతమంది ఏంటంటే అంటే నా యూస్ టు విజిట్ టెంపుల్స్ ఆల్సో. కొంతమంది నాకు ఎలా చెప్పారంటే ఓకే యూ షుడ్ నాట్ విజిట్ టెంపుల్, నువ్వు జీసస్ తప్ప ఇంకెవరిని నమ్మకూడదు, జీసస్ తప్ప ఇంకెవరిని నమ్మినా యూ విల్ గో టు హెల్ అన్నారు. బట్ నాకు తెలిసిన జీసస్ ఏంటంటే ఆయన ఒక ప్రేమ స్వరూపం. హీ ఈస్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ నాకైతే. సో ఐ డోంట్ థింక్ హీ విల్ సెండ్ ఎనీవన్ టు హెల్. సో ఆయన నమ్ముకున్న వారికి ఆయన ఎప్పుడు అన్యాయం చేయరని నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను. సో ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్, ఐ హ్యావ్ దట్ లవ్. సో నేను ఇది ఎప్పుడైతే కొంచెం దీన్ని అలవాటు చేసుకుని అర్థం చేసుకున్నానో అప్పుడు నాలో ఒక తెలియని మార్పు వచ్చింది. అట్ ద సేమ్ టైమ్ ఐ డిసైడెడ్ దట్ క్రిస్టియన్ అనే ఒక ట్యాగ్ ఇవ్వడం కన్నా ఇట్స్ బెటర్ దట్ పర్సనలీ ఐ హ్యావ్ ఎ కనెక్షన్ విత్ గాడ్. పర్సనల్ కనెక్షన్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది. ఒక ట్యాగ్, ఒక హిందూ అనే ట్యాగ్, ఒక ముస్లిం అనే ట్యాగ్, ఒక క్రిస్టియన్ అనే ట్యాగ్ ఇవ్వడం కన్నా ఇట్స్ బెటర్ దట్ ఐ హ్యావ్ ఎ పర్సనల్ కనెక్షన్. అది నాకు ఎప్పుడు అనిపించేది. సో నేను ఆ పర్సనల్ కనెక్షన్ అనేది నేను ఇచ్చుకున్నాను. అండ్ ఐ డిసైడెడ్ దట్ బీయింగ్ ఐ హిందూ ఐ కెన్ కనెక్ట్ విత్ జీసస్ యాజ్ ఎ మాస్టర్. సో ఎందుకంటే నేను గాస్పెల్ ఆఫ్ జాన్ చదివినప్పుడు ఇట్ రిజనేటెడ్ విత్ అద్వైత ఫిలాసఫీ దట్ ఐ లెర్న్డ్. And when I read Gnostic Gospel of Thomas, it resonated with Wahdat al-Wujud that was being taught in Islam, Sufi Islam వాళ్ళు నమ్మేది. సో నాకు ఇదంతా రెజనేట్ అయ్యింది చాలా స్ట్రాంగ్గా. సో ఐ థాట్ ఓకే లెట్ మీ బీ ఏ హిందూ అండ్ లెట్ మీ స్టార్ట్ మై జర్నీ, లెట్ మీ బీ ఏ సీకర్. ఇన్స్టెడ్ ఆఫ్ బిలీవింగ్ సంథింగ్ బ్లైండ్లీ, లెట్ మీ బీ ఏ సీకర్. తెలుసుకుందాము, మనం అర్థం చేసుకుందాము అని నేను అనుకున్నాను. సో అట్ ద సేమ్ టైం నాకు కొన్ని అదర్ విజన్స్ కూడా వచ్చాయి. సో నేను చెప్పిన విజన్లో అది జీసస్ క్రైస్ట్ అయి ఉండొచ్చు, నన్ను ఎంబ్రేస్ చేసింది. ఇట్ కెన్ బి మైత్రేయ, ఇట్ కెన్ బి ఎనీవన్, ఇట్ కెన్ బి ఎనీ గాడ్, ఇట్ కెన్ బి ఎనీ మాస్టర్. సో ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ ఐ బిలీవ్ బికాస్ నేను ఐకానోగ్రఫీ చూసాను కాబట్టి ఐ థాట్ ఇట్ వాస్ జీసస్. బట్ ఎనీవేస్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ హీ ఈస్ వన్ ఆఫ్ మై మెనీ మాస్టర్స్. స్వామి వివేకానంద కూడా నాకు మాస్టర్. అలా దేర్ లాట్ ఆఫ్ మాస్టర్స్. రామానుజాచార్యుల వారు మాస్టర్, మధ్వాచార్యుల వారు మాస్టర్, ఆదిశంకరాచార్యుల వారు మాస్టర్. యూ హ్యావ్ మెనీ మాస్టర్స్ యాక్చువల్లీ. ఈవెన్ సూఫీ ఇస్లాంలో కూడా దే ఆర్ మెనీ మాస్టర్స్. అల్ హలాజ్ అని ఆయన ఒక మాస్టర్గా నేను భావిస్తాను. అలాగే ఇబ్న్ అరబీ అని ఆయన కూడా ఒక మాస్టర్గా భావిస్తాను. దే ఆర్ లాట్ ఆఫ్ మాస్టర్స్ హూ ట్రై టు కనెక్ట్ us with God. That is my philosophy, that is my belief, that is my very strong belief that I always advocate. సో నాకు వచ్చిన చాలా విజన్స్లో ఒకరోజు ఐ హ్యాడ్ ఎ విజన్. ఐ వాంటెడ్ టు షేర్ దాట్. సో ఆ విజన్లో ఏంటంటే, సో దెర్ ఇస్ వన్ ఒక ఓల్డ్ లేడీ ఉన్నారు. సో ఆ ఓల్డ్ లేడీ, ఐ డోంట్ నో హూ షీ ఇస్, బట్ దెర్ వాజ్ వన్ ఓల్డ్ లేడీ. అండ్ దట్ ఓల్డ్ లేడీ ఒక బ్రాహ్మణ కుటుంబం, నాకు తెలిసిపోతుంది ఆ విజన్లో. షీ బిలాంగ్ టు ఎ బ్రాహ్మణ్ ఫ్యామిలీ, ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఉన్న ఒక ఓల్డ్ లేడీ. సో ఆవిడ ఏంటంటే వాళ్ళ పిల్లల్ని పెంచి పెద్ద చేసి మనవలతో ఆడుకుంటున్నారు. అంటే ఇట్స్ లైక్ షీ ఈజ్ అ రెబెల్ హూ ఇస్ బోర్న్ ఇన్ ఎ బ్రాహ్మణ్ ఫ్యామిలీ అండ్ షీ ఈజ్ అగెయిన్స్ట్ డిస్క్రిమినేషన్. సో ఆవిడ చాలా ఏళ్ళగా అంటే ఒక ఆర్థడాక్స్ ఒక పురోహితుడిగా ఆవిడనిచ్చి పెళ్లి చేశారు. ఆర్థడాక్స్ బ్రాహ్మణ్కి ఇచ్చి పెళ్లి చేశారు ఆవిడని. సో ఆయన ఒక పురోహితుడు. సో కొంచెం నియమాలు నిష్టలు అవన్నీ ఉంటాయి. ఆయన కొంచెం రిజిడ్గా ఉంటారు. సో ఆ రూల్స్ ఆవిడ చిన్నప్పటి నుంచి ఆవిడ ఫాలో అవుతూ ఆవిడ
ఏంటంటే బట్ ఆవిడకేంటంటే ఒక రకమైన ఒక రెబెల్‌నెస్ ఉండేదనమాట. ఓకే. దిస్ ఈస్ నాట్ మీ, ఇది కాదు కదా! దిస్ ఈస్ నాట్ ది ట్రూత్ కదా! అని ఉండేది. బట్ షీ నెవర్ క్వెషన్డ్ హర్ హస్బెండ్. అలాగే బ్లైండ్‌గా ఆవిడ కాపురం చేస్తూ అలా పిల్లల్ని కన్నారు. తర్వాత ఆ పిల్లలు కూడా పెద్దయ్యారు. తర్వాత ఆ పిల్లల్ని పెద్ద చేశారు. తర్వాత మనవళ్ళు పుట్టారు. మనవళ్ళతో కొంతకాలం ఆడుకున్నారు. తర్వాత పిల్లలు మనవళ్ళని తీసుకొని వేరే ఊరెళ్ళిపోయారు. సో, ఈయన ఎప్పుడు టెంపుల్‌కి వెళ్తూ ఉండేవారు. ఈవిడేమో ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండేవారు. ఈవిడకేంటంటే ఒకరోజు ఒక శునకం కనపడింది. ఒక డాగ్. ఒక ఒక డాగ్ కనపడింది. ఆ కుక్క ఏమో చిన్న పప్పీ. సో, ఆ పప్పీ ఏంటంటే ఇట్ వాస్ క్రయింగ్ అనమాట. అంటే ఫర్ ఫుడ్, ఆకలేస్తోంది. ఆర్తనాదాలు పెడుతోంది. ఆకలేస్తోంది నాకని. సో, అప్పుడు ఏమైందంటే ఆవిడ పాపం బాధపడి ఆ శునకానికి బటర్ మిల్క్ ఇచ్చింది. బటర్ మిల్క్ ఇచ్చి లైట్‌గా పెరుగన్నం లాంటిది కొంచెం పెట్టింది. పెట్టినప్పుడు వాళ్ళ హస్బెండ్ ఆయన గుడి నుంచొచ్చి పౌరోహిత్యం చూసుకొని వచ్చి చూసేసరికి ఆవిడ కుక్కకి పెట్టడం చూసి ఆయనకి చాలా కోపమొచ్చింది. "ఏంటి కుక్కకి పెడతావు? అశుద్ధం ఇది. కుక్కకి పెడతావేంటి? అశుద్ధం ఇది. ఇంకోసారి నువ్వు కుక్కలు ముట్టుకున్నట్టు, కుక్కలు పెట్టినట్టు చూస్తే నీ ఇంటి నుంచి తరిమేస్తానన్నాను." కానీ ఆవిడకేంటంటే ఆ కుక్క మీద మమకారం వచ్చేసింది విపరీతంగా. సో, ఆవిడేంటంటే ఆ కుక్కకి సీక్రెట్‌గా పెట్టేవారు. ఒకానొక రోజు ఆవిడేం చేశారంటే ఆ కుక్క చాలా కుక్కల్ని తెచ్చింది. కుక్కలన్నిటికీ ఆయన ఏం చేశారు ఆవిడ ఏం చేశారంటే ఆ కుక్కలన్నిటికీ బటర్ మిల్క్ ఇచ్చి, మజ్జిగ ఇచ్చి, దాంతో పాటు పెరుగన్నం పెడుతూ ఫుడ్ పెడుతున్నప్పుడు వాటిల్ని నిమురుతున్నారు గూడా ఆవిడ. నిమురుతున్నప్పుడు సడెన్‌గా వాళ్ళ హస్బెండ్ వచ్చారు. వచ్చి ఆయనకి చాలా విపరీతమైన కోపమొచ్చేసింది ఆయనకి. కోపమొచ్చి, "అశుద్ధం అయిపోయావు నువ్వు. ఇంకా నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నువ్వు బయటికి పో" అని ఆవిడని బయటికెళ్ళిపోమన్నారు. ఆవిడ బాధతో బయటికెళ్ళిపోయారు. బయటికెళ్ళిపోయి గ్రామం, ఏదో ఒక గ్రామంలో ఉండేవారు. ఆ గ్రామం పొలిమేర దగ్గర ఆవిడ ఉండేవారు. అక్కడ ఒక చెట్టు ఉంటుంది. ఒక బోధి చెట్టు లాంటి ఒక చెట్టు ఉంటే, ఆ చెట్టు కింద ఆవిడ కూర్చొని ఆ కుక్కలకి ఫీడ్ చేస్తూ అక్కడే ఆవిడ ధ్యానం చేసుకుంటూ ఉండేవారు. సో, ఆవిడనే బాపన పోలమ్మ. ఎందుకంటే బాపన్న ఫ్యామిలీకి చెందిన ఆవిడ. ప్లస్ ఆవిడ రెబెల్. షీ ఫాట్ అగెయిన్స్ట్ అన్‌టచబిలిటీ. సో, షీ ఫాట్ అగెయిన్స్ట్ డిస్క్రిమినేషన్. సో, షీ బికేమ్ సంథింగ్ కాల్డ్ బాపన పోలమ్మ. సో, ఈ బాపన పోలమ్మ ఏంటంటే కుక్కలకి ఫీడ్ చేస్తూ ఉండేవారు. అందరికీ మంచి చెప్తూ ఉండేవారు. ఒకానొక రోజు ఒక రివర్ దగ్గర, ఆ గ్రామం ఒక రివర్ దగ్గర ఉండేది. సో, ఆ రివర్ దగ్గర ఒకరోజు పెద్ద వర్షాలు పడి ఫ్లడ్స్ వస్తే చిన్న కుక్కపిల్ల, ఏదైతే కుక్కపిల్ల ఆవిడ ఫుడ్ పెట్టారో ఆ కుక్కపిల్ల ఏంటంటే రివర్‌లోకి పడిపోయి కొట్టుకొని వెళ్ళిపోతాం ఆ ఫ్లడ్‌లో. సో, ఆవిడ వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆవిడ ఆ నీళ్ళల్లో దూకి, ఆ రివర్‌లో దూకి ఆ కుక్కని ఒడ్డుకి చేర్చి ఆవిడ కొట్టుకొని వెళ్ళిపోయారు. చనిపోయారు ఆవిడ. సో, ఇది నాకు వచ్చిన కల. వచ్చిన ఒక విజన్ అనమాట. సో, దానికి నేను ఆవిడ పేరుకి బాపన పోలమ్మ అని పెట్టాను. ప్లస్ ఆవిడ కుక్కల్ని ఫీడ్ చేసేవారు కాబట్టి కుక్కల తల్లి అని కూడా ఒక పేరు పెట్టాను. సో, అట్ ద సేమ్ టైమ్ ఆవిడ ఎప్పుడు చిరునవ్వుతూ ఉండేవారు. షీ యూజ్డ్ టు లాఫ్. ఎప్పుడు నవ్వుతూ హాయిగా ఉండేవారు. అందుకే హాస్యదేవి అని పెట్టాను. అండ్ ప్లస్ అందరికీ ఆవిడ బటర్ మిల్క్ ఇచ్చేవారు. అందుకే నేను ఆవిడకి చల్లాలమ్మ అని పెట్టాను. చల్ల అంటే బటర్ మిల్క్. అది మా ఇంటి పేరు కూడా. సో, అట్ ద సేమ్ టైమ్ నాకు ఆ విజన్ ఒకటొచ్చింది. సో, ఆ విజన్ వచ్చినప్పుడు ఐ కుడ్ రిలేట్ మైసెల్ఫ్ విత్ ద డాగ్ దట్ వాస్ సేవ్డ్ బై హర్. ఏదైతే కుక్కని ఆవిడ సేవ్ చేసిందో శునకాన్ని, ఆ శునకంతో నేను చాలా రిలేట్ అవ్వగలిగాను. ఏదో తెలియని ఒక కనెక్షన్ శునకానితో. సో, అది నేనే లేకపోతే ఏమిటో ఐ డోంట్ నో. బట్ దేర్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ కనెక్షన్ దట్ ఐ హ్యాడ్, ఎ స్పిరిచువల్ కనెక్షన్. సో, నేను డాగ్‌తో కనెక్ట్ అయినప్పుడు అంటే ఎందుకంటే నాకు చాలా విజన్స్ ఎప్పుడొచ్చినా ఒక డాగ్ విజనే వచ్చేది. సో, నాకు ఆ విజన్ వచ్చాక నేను యాస్ ఐ హావ్ టోల్డ్ యూ, ఐ స్టార్టెడ్ ఫీడింగ్ డాగ్స్. వెన్ ఐ స్టార్టెడ్ ఫీడింగ్ డాగ్స్ అండ్ గెట్టింగ్ స్పిరిచువల్. అప్పుడు ఏమైందంటే నాకు ఐ స్టార్టెడ్ గెట్టింగ్ బెటర్ సమ్‌హౌ. నేను బెటర్ అవ్వడం స్టార్ట్ చేశాను. అంటే నా హెల్త్ ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అయింది వెన్ ఐ స్టార్టెడ్ ఫీడింగ్ డాగ్స్ అండ్ ఐ గాట్ ఇంటూ స్పిరిచువాలిటీ. అంటే స్పిరిచువల్‌గా నేను అలాగా చాలా ఏళ్ళగా ఉన్నాను. బట్ ఐ స్టార్టెడ్ ఫీడింగ్ డాగ్స్ అండ్ డాగ్స్‌తో పాటు ఐ స్టార్టెడ్ ఫీడింగ్ క్రోస్, ఐ స్టార్టెడ్ ఫీడింగ్ యాంట్స్, ఐ స్టార్టెడ్ ఫీడింగ్ కౌస్, ఐ స్టార్టెడ్ ఫీడింగ్ స్ట్రీట్ డ్వెల్లర్స్.
అంటే సర్వీస్ చేద్దాము. బట్ మెయిన్ ఫోకస్ వాస్ డాగ్స్. ఫర్ సమ్ రీజన్ ఐ డోంట్ నో. బట్ ఆ మెయిన్ ఫోకస్ ఎప్పుడు డాగ్స్‌తో ఒక కనెక్షన్ అనేది ఉండేది. ఆ కల కూడా ఇట్ యూజ్డ్ టు రిజొనేట్. ఆ డ్రీమ్ కూడా ఇట్ యూజ్డ్ టు రిజొనేట్ ఇన్ మై మైండ్ ఆల్వేస్. సో, నేను ఆవిడకి నాకు ఏదైతే ఆవిడ చిత్రం వచ్చిందో దాన్ని నేను బొమ్మగా వేశాను. సో, బొమ్మగా వేసినప్పుడు నాకు బొమ్మగా వేసి ఐ జస్ట్ స్లెప్ట్. ఇదంతా ఇట్ హ్యాపెండ్ డ్యూరింగ్ జూలై 2021 ఆ టైంలో అయినప్పుడు బొమ్మగా వేసి పడుకున్నప్పుడు నాకు నెక్స్ట్ డే వచ్చిన కల ఏంటంటే షీ వాజ్ రైడింగ్ ఎ చారియట్. అండ్ ఆవిడదే బాపన పోలమ్మ కుక్కల తల్లమ్మవారు. షీ వాజ్ రైడింగ్ ఎ చారియట్. ఒక చారియట్, ఒక రథం నడుపుతున్నారు. ఆ రథం ఏంటంటే హార్సెస్, గుర్రాలు నడపట్లేదు ఆ రథాన్ని. ఆ రథాన్ని కుక్కలు నడుపుతున్నాయి. దేర్ ఆర్ 7 డాగ్స్ దట్ వర్ పుల్లింగ్ ద చారియట్. సో హూ ఆర్ దోస్ 7 డాగ్స్ అంటే అంటే నేను నేను అర్థం చేసుకుంది ఏంటంటే 5 డాగ్స్ ఆర్ 5 సెన్స్ ఆర్గన్స్ అండ్ 2 డాగ్స్ ఆర్ మైండ్ అండ్ యాక్షన్. సో ఇది నేను అర్థం చేసుకున్నాను. సో నాకు అలా అనిపించింది. ప్లస్ ఆవిడకి ఏంటంటే షీ హ్యాడ్ ఎ పాట్ బెల్లి. కొంచెం పెద్ద ఆవిడ కాబట్టి కొంచెం ఒక పొట్టలా ఉంది. ప్లస్ ఒక చేత్తో ఏంటంటే ఆ రథం పట్టుకున్నారు ఆవిడ, ఆ కుక్కలు డ్రైవ్ చేసే తోలే రథాన్ని. ప్లస్ ఇంకో చేత్తో ఆవిడ పాట్ పట్టుకున్నారు. ఆ పాట్లోనే ఆవిడ బటర్ మిల్క్ ఉంది. సో ఇది నేను ఐ స్టార్టెడ్ స్కెచింగ్ అండ్ షీ వాజ్ హ్యావింగ్ ఎ లాఫింగ్ ఫేస్. షీ వాజ్ ఫుల్ ఆఫ్ లాఫ్టర్. సో ఈ రథం తోలుతున్నప్పుడు ఆ రథం మీద నాకు ఎవరైతే మాస్టర్ ఉన్నారో నాకు వచ్చిన విజన్, ఆ మాస్టర్ కూర్చున్నట్టుగా నాకు వచ్చింది. సో ఆ మాస్టర్ అది జీసస్ అవ్వచ్చు, మైత్రేయ అవ్వచ్చు, ఇమాం మెహదీ అవ్వచ్చు, పరమహంస యోగానంద అవ్వచ్చు, మహావతార్ బాబాజీ అవ్వచ్చు, ఇట్ కెన్ బి ఎనీవన్. ఆదిశంకరాచార్యులు కూడా అవ్వచ్చు. ఐ డోంట్ నో, ఇట్ కెన్ బి ఎనీ మాస్టర్. బట్ ఒక మాస్టర్ కూర్చున్నట్టుగా ఆవిడ రథం నడుపుతున్నట్టుగా అనిపించింది. బట్ దెన్ వెన్ ఆ రథం నడుపుతున్నట్టుగా దెన్ వెన్ ఐ స్టార్టెడ్ రిఫ్లెక్టింగ్ అపాన్ వాట్ వాజ్ హ్యాపెనింగ్, ఏం జరుగుతోంది అని నేను అర్థం చేసుకున్నప్పుడు, ఏంటమ్మా ఇది అన్నప్పుడు వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అంటే లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్. నీ పేరేంటో తెలుసుకో, నీ పేరుకి అర్థం తెలుసుకో అని నాకు ఒక వాయిస్ వచ్చింది. అంతే, నేను లేచాను. సో నా పేరుకి అర్థం తెలుసుకున్నప్పుడు అంటే నేను ఆలోచిస్తున్నప్పుడు ఓకే, నేను అమ్మవారికి బికాష్ ఆవిడ కుక్కలంటే చాలా ఇష్టం కాబట్టి కుక్కల తల్లి అని పేరు పెట్టాను. అలాగే ఆవిడ బటర్ మిల్క్ అందరికీ పంచేవారు కాబట్టి, అందరినీ చల్లబడిచేవారు కాబట్టి చల్లాలమ్మ అని పేరు పెట్టాను. ఎప్పుడు నవ్వుతూ ఉండేవారు కాబట్టి హాస్యదేవి అని పేరు పెట్టాను. సో అలాగే ఆవిడ ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీకి చెందిన ఆవిడ కాబట్టి పొలిమేర దగ్గర ఉండేవారు కాబట్టి బాపన పోలమ్మ అని పేరు పెట్టాను. అట్ ద సేమ్ టైం నా పేరు ఏంటంటే కృష్ణవీర్ అభిషేక్. సో కృష్ణ అనే పదానికి ఒక అర్థం ఉంది. ఒక అర్థం ఏంటంటే కృషి నా అంటే నేను ఈ శరీరం కాదు. సో నేను ఈ శరీరం కాదు అంటే నేను ఏంటంటే ఐఎమ్ ద ఎటర్నల్ సోల్. నేను ఆత్మని. ఈ శరీరం కాదు అంటే హూ యామ్ ఐ? ఆత్మ. సో నేను సోల్, ఎటర్నల్ సోల్. సో ఈ ఆత్మని నేను అన్నప్పుడు, శరీరంలో ఉన్నప్పుడు మనం జనరల్గా అన్కంఫర్టబుల్గా, ఫ్రస్ట్రేటెడ్గా ఫీల్ అవుతాం. బికాస్ వీఆర్ అనేబుల్ టు డైజెస్ట్ ద హార్డ్ టు స్వాలో ట్రూత్స్ ఆఫ్ లైఫ్. బ్రింగుట కష్టమైన జీవిత సత్యాల్ని మనం అరిగించుకోలేకపోతున్నాం కాబట్టి, ఎందుకంటే నాకు బ్రింగుట కష్టమైన సమస్య వచ్చింది కాబట్టి, బ్రింగుట కష్టమైన జీవిత సత్యాల్ని నేను అరిగించుకోగలిగితే నిజమైన కృష్ణ కాన్షియస్నెస్ ఆర్ క్రైస్ట్ కాన్షియస్నెస్ ఆర్ మాస్టర్ కాన్షియస్నెస్ని నేను అటైన్ అవ్వగలను. సో హార్డ్ టు స్వాలో ట్రూత్స్ జీవితంలో ఏమేమి ఉన్నాయి అవన్నీ తెలుసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, మనము వీఆర్ నాట్ పర్మనెంట్, our parents are not permanent. I know the things that we get attached to are not permanent. What is permanent is their eternal soul and God. So the union between Atma and Paramatma, that is what is important. So for that, మనం ఈ లైఫ్లో మనం ఉన్న జన్మలో హ్యాపీగా ఉండాలి అంటే వీ షుడ్ బి ఏబుల్ టు డైజెస్ట్ హార్డ్ టు స్వాలో ట్రూత్స్ ఆఫ్ లైఫ్. సో దాంతోపాటు వీర్ అంటే ఓవర్కమింగ్ ఫియర్స్. ఎవరైతే వీరుడు ఉన్నాడో వాడు కరేజియస్గా ఉంటాడు. హీ ఓవర్కమ్స్ ఆల్ ద ఫియర్స్ ఆఫ్ లైఫ్, ఈజ్ వెరీ స్ట్రాంగ్. సో భయాలు మన ఆపేసేవి ఏంటి అంటే భయం. ఇప్పుడు చావు అనేది ఎటర్నల్ హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ భయం. సో చావు అనే భయం పోవాలి అంటే ఏంటి? ఈ శరీరానికి చావు ఉంది కానీ మనలో ఆత్మకి చావు లేదు. సో మనకి చావు లేదు అని మనం తెలుసుకున్నాక అన్ని భయాల్ని మనం పోగొట్టుకోవచ్చు. సో డిఫరెంట్ భయాలు ఉండొచ్చు. కొంతమందికి ఫ్లైట్ ఎక్కడం భయం ఉండొచ్చు,
కొంతమందికి పబ్లిక్ స్టేజ్ మీద నించొని మాట్లాడడానికి భయం ఉండొచ్చు. సో డిఫరెంట్ భయాలు ఉంటాయి. లైట్నింగ్ అంటే భయం ఉండొచ్చు. సో ఈ భయాల్ని మనం పోగొట్టుకొని బయటికి రావాలి. అప్పుడు వీరుడవుతాం. తర్వాత అభిషేక్. నా పేరు అభిషేక్. అభిషేకం ఏం అభిషేకించాలి? అభిషేక్ అంటే మనం జనరల్‌గా నీళ్ళతో అభిషేకిస్తాం, పాలతో అభిషేకిస్తాం. ఏం అభిషేకించాలి అంటే మనలో ఉన్న పాజిటివ్ క్వాలిటీస్‌ని అభిషేకించాలి. ద పాజిటివ్ క్వాలిటీస్ ఇన్ అస్. మనలో ఉన్న పాజిటివ్ క్వాలిటీస్‌ని అభిషేకించాలి. ఏంటి? సేవ, భక్తి, గ్రాటిట్యూడ్, హ్యూమిలిటీ, రెస్పెక్ట్. సో ఇవన్నీ కంపాషన్, ఇవన్నీ మనం అభిషేకించాలి. అలాగే చల్ల, నా ఇంటి పేరు. సో ఏంటి చల్లార్చాలి? అంటే చల్లార్చడం, టు స్పెసిఫై, కూల్ చేయడం. ఏం కూల్ చేయాలంటే మనలో ఉన్న నెగటివ్ క్వాలిటీస్, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. సో ఈర్ష, జెలసీ, సెల్ఫిష్నెస్, గ్రీడ్, లస్ట్, ఇవన్నీ మనం స్పెసిఫై చేయాలి. సో అప్పుడు నాకు అనిపించింది, ఇఫ్ వీ డూ ఆల్ దిస్, ఇదంతా మనం చేస్తే దెన్ వీ విల్ బికమ్ గాడ్ కాన్షియస్ అని నేను అర్థం చేసుకున్నాను. అండ్ దట్ ఈస్ వాట్ గాడ్ వాజ్ ట్రైంగ్ టు టీచ్ మీ అని నేను తెలుసుకున్నాను. అంటే మీకు ఎలా చెప్పాలంటే, వీఆర్ లైక్ డాగ్స్. అంటే ఎలాగా అంటే, ఒక కుక్క, ఒక చిన్న పప్పీని మీరు తెచ్చుకుంటే అది అన్‌ట్రైన్డ్ కాబట్టి చాలా కెయాటిక్‌గా, అల్లరల్లరిగా, చిల్లరగా ఉంటుంది. బట్ దానికి ట్రైనింగ్ ఇచ్చాక మోస్ట్ ఒబీడియంట్‌గా, మోస్ట్ లవింగ్‌గా, మోస్ట్ ఫెయిత్‌ఫుల్‌గా ఉంటుంది. సో సిమిలర్లీ our mind is a dog which has to be trained and tuned to become God. That is the eternal truth of life. అది నేను తెలుసుకున్నా. సో దీని మీద ఒక పుస్తకం రాయాలి నాకు వచ్చిన ఈ విజన్ మీద అని అనుకుంటూ, అందులో కూడా అంటే దాంట్లో ఏంటంటే కొంచెం పోయట్రీ, కొంచెం భజన్స్ని ఇంక్లూడ్ చేస్తూ, ఈ ఒక్కొక్క ఎలిమెంట్, నా పేరులో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ ప్లస్ అక్కడ నాకు వచ్చిన అమ్మవారి స్టోరీ అంతా ఇంక్లూడ్ చేస్తూ ఒక సాఫ్ట్ స్కిల్స్ మాన్యువల్గా దాన్ని నేను ప్రజెంట్ చేయాలి, ముందుకు తీసుకురావాలి అని ఒక ఆశ. దానితో పాటు ఏంటంటే పంచతంత్ర కథలు, ఎందుకంటే మనకు పంచతంత్ర అంటే చాలా ఇష్టం కాబట్టి ఒక 4 క్యారెక్టర్స్ తీసుకుని ఒక 4 డిఫరెంట్ యానిమల్స్, టార్టాయిస్ ఒకటి, కౌ ఒకటి, డాగ్ ఒకటి, మేబీ సమ్ అదర్ యానిమల్ కెన్ బి ఎ క్రో. ఓకే, టార్టాయిస్, కౌ, డాగ్ అండ్ క్రో, ఈ 4 యానిమల్స్తో ఒక 4 డిఫరెంట్ నేమ్స్ ఇచ్చి, సో ఆ 4 యానిమల్స్తో డిఫరెంట్ పంచతంత్ర లాంటి స్టోరీస్ చెప్తూ, దాని ద్వారా మోరల్స్ అండ్ ఎథిక్స్, ఎందుకంటే అది కూడా చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. మోరల్స్ అండ్ ఎథిక్స్ అది సుప్రీం. సో ఇవన్నీ కలిపితే ఫైనల్గా వి బికమ్ గాడ్ కాన్షియస్. సో ఇది మన గాడ్ కాన్షియస్నెస్కి తీసుకెళ్లేది మన మాస్టర్స్, ఆల్ ఆర్ డివైన్ మాస్టర్స్ దట్ వి వెనరేట్. సో ఈ మెసేజ్ ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్. ఎందుకో సడన్గా మాట్లాడాలనిపించింది, మాట్లాడాను. సో నేను కొంతమందికి తప్పుగా అర్థమై ఉండొచ్చు, కొంతమందికి నేను నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. బట్ నా ఐడియా అయితే ఇది. ఐ డోంట్ నో, మేబీ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ ఇస్ దిస్. సో దట్స్ ద థింగ్. వి ఆర్ ఆల్ ఇండియన్స్. మనందరం కలిసికట్టుగా ఉండాలనేదే నా ఉద్దేశం ఎప్పుడు. మనలో ఎలాంటి డివిజన్స్ ఉండకూడదు. ఎందుకంటే ఫైనలీ యాజ్ ఇండియన్స్ ఓన్లీ వీ హ్యావ్ టు లివ్ టుగెదర్. యూనివర్సల్ బ్రదర్హుడ్, సిస్టర్హుడ్ అనేది ఎప్పుడు ఉంటేనే వీ కెన్ సక్సీడ్ ఇన్ లైఫ్ యాజ్ ఇండియన్స్. ఇండియా విల్ బికమ్ ఎ డెవలప్డ్ కంట్రీ ఇఫ్ వీ గో టువర్డ్స్ గాడ్ కాన్షియస్నెస్. నేను ఎప్పుడు చెప్తాను, ఐ లెండ్ మై లైవ్ స్ట్రీమ్ విత్ దిస్ Rabindranath Tagore's poem, where the mind is without fear and the head is held high, where knowledge is free, where the words come out from the depth of truth, where the clear stream of reason has not lost its way, where the world has not been broken up into fragments by narrow domestic walls. Into that heaven of freedom, my Father, let my country awake. Thank you so much. And మీరందరూ నన్ను అర్థం చేసుకుంటున్నారు అని భావిస్తున్నాను. మన ఎవరిని ఎవరు ద్వేషించక్కర్లేదండి. అందరూ సామరస్యంగా కలిసి హాయిగా మనలో ఉన్న కామనాలిటీస్ చూసుకుంటూ డిఫరెన్సెస్ పక్కన పెట్టేసి అందరం కలిసిమెలిసిగా ఉండొచ్చు. దట్స్ మై మెయిన్ ఎజెండా అండ్ ఐ బిలీవ్ దట్స్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. జై హింద్.